వెల్కమ్ టు ఆఫ్ ది రికార్డ్. రాజకీయాల్లో ఆయన సీనియర్ మాస్టర్ అంటూ ప్రతి ఒక్కరూ గౌరవించే పెద్ద ఆయన. ఉత్తరాంధ్రలో కీలక నేత. రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చిన నాటి నుంచి 4 ఏళ్ల క్రితం వరకు విశాఖ జిల్లా రాజకీయాన్ని శాసించిన బడా నేత. కానీ ఏమైందో ఏమో ఆయన మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. రాజకీయాలకే సంబంధం లేనట్టు తెరమరుగైపోయారు. ఇంతకీ ఉత్తరాంధ్రలో సీనియర్ లీడర్ అయిన ఆ మాస్టర్ రాజకీయాల నుంచి ఎందుకు అదృశ్యమయ్యారు? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఉత్తరాంధ్ర సీనియర్ నేత మాజీ మంత్రి దాడి వీరభద్రరావు రాజకీయాలకు దూరమైపోయారా, లేకపోతే పార్టీయే ఆయన్ను దూరం పెట్టిందా? ఉత్తరాంధ్ర పొలిటికల్ సర్కిల్స్ లో ప్రస్తుతం ఇదే హాట్ టాపిక్. రాజకీయంగా దాడి కుటుంబం నుంచి ఎలాంటి అలికిడి లేకపోవడంపై విస్తృత చర్చ జరుగుతుంది. టీడీపీ నుంచి రాజకీయాల్లో అడుగుపెట్టిన దాడి వీరభద్రరావు అనకాపల్లి ఎమ్మెల్యేగా సుదీర్ఘంగా పనిచేశారు. మంత్రిగా కీలక బాధ్యతలు నెరవేర్చారు. టీడీపీ తరపున శాసనమండలి సభ్యుడిగా ఎన్నికవ్వడమే కాకుండా ఆ పార్టీ తరపున శాసనమండలి పక్షనేతగా కూడా వ్యవహరించారు. రెండోసారి ఎమ్మెల్సీ పదవి ఇవ్వలేదనే కారణంతో 2.5 దశాబ్దాల బంధాన్ని తెంచుకొని వైసీపీలో చేరారు దాడి వీరభద్రరావు. రాజకీయ నాయకుడిగానే కాకుండా హిందీ భాష పండితుడిగా, మాస్టర్గా మంచి గుర్తింపున్న దాడి వీరభద్రరావు విమర్శలు ప్రత్యర్థులను ఉక్కిరిబిక్కిరి చేస్తుంటాయి. తాను పనిచేసే పార్టీపై పూర్తి విధేయత ప్రకటించే దాడి ప్రత్యర్థులపై వాగ్దాటితో విరుచుకుపడటంతోనే ప్రత్యేకంగా గుర్తింపు తెచ్చుకున్నారు. అనకాపల్లినే శాసించిన రాజకీయ చాణక్యుడు దాడి వీరభద్రరావు వైసీపీలో చేరి టీడీపీపై కీలక విమర్శలు గుప్పించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా కూడా మెలిగిన దాడి ఎన్నికలు రానున్న తరుణంలో అనూహ్యంగా వైసీపీకి రాజీనామా చేసి టీడీపీ కండువా కప్పుకున్నారు. కానీ కొన్నాళ్లుగా రాజకీయాల్లో దాడి వీరభద్రరావు తెరమరుగు కావడం సర్వత్రా చర్చకు దారితీస్తుంది. ఎందరో నేతలకు ఈ 4.5 ఏళ్లలో నామినేటెడ్ పదవులు దక్కినా దాడి కుటుంబానికి మాత్రం ఎలాంటి ప్రాధాన్యం లభించలేదు. ఇక ఎప్పుడూ పదునైన విమర్శలతో ప్రత్యర్థులపై విరుచుకుపడే వీరభద్రరావు కూడా తన మాటల దాడిని తగ్గించేశారు. పార్టీ గుర్తించలేదో, వయోభారంతో రాజకీయాలు వద్దనుకొని ఇంటికే పరిమితమైపోయారో కానీ ఆయన నుంచి ఎలాంటి స్పష్టత లేకపోవడం దాడి అనుచరులను అయోమయానికి గురిచేస్తుంది. ప్రస్తుత పరిస్థితుల్లో దాడి మళ్లీ యాక్టివ్ అవుతారా లేదా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ పరిస్థితుల్లో దాడి ఏం చేయనున్నారనేది రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన దాడి వీరభద్రరావు ఇప్పుడు ఏ పదవి లేకుండా ఇంటికే పరిమితం కావడంపై పొలిటికల్ సర్కిల్స్ లో ఆసక్తికర చర్చ జరుగుతోంది.